ఆత్మలో నువ్వు ఉంటున్న స్థితి నీకు తృప్తినివ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు ఉంటున్న స్థితి నీకు తృప్తినిస్తుందో ఇక నువ్వు మరణించినట్టే. ఇక నువ్వు ఎదగలేవు. ఎదగని స్థితి మరణం. ఆత్మలో ఎప్పుడు తీవ్రతను కలిగి ఉండాల. ఇంకా ఏదైనా చెయ్యాలి. మంట గనక తృప్తి ఉండ చూసిరా, ఎంత మేరకైతే అంత మేరకు వెళ్ళిపోతూనే ఉంటది, వ్యాపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. తృప్తి ఉండదు. మంటకి, అగ్నికి తృప్తి ఉండదు. నువ్వు అగ్నిలా ఉండాలి. ఆత్మ విషయంలో, తీవ్రత విషయంలో ఎక్కడా నువ్వు తృప్తి పడకూడదు. దేని విషయంలో తృప్తి పడదు? ఆత్మ విషయంలో చెప్తున్నాను. బయట భౌతిక సంబంధమైన విషయాన్ని గురించి కాదు. ఆసక్తి విషయంలో నీకు తృప్తి ఉండకూడదు. నేర్చుకునే జ్ఞాన విషయంలో తృప్తి ఉండకూడదు. కృప విషయంలో తృప్తి ఉండకూడదు. పని విషయంలో తృప్తి ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు అసంతృప్తితో ఉంటావో అప్పుడే నువ్వు తృప్తిపరచబడతావు.